నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంతవరకే ఉంది. మన మరణంతో మన బ్రతుకు అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ కాదండి. మరణం తర్వాత ఏంటి ఉంది అనేది కూడా ఒక చెట్టుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఉదయించిన సూర్యుడిని చూస్తే మనకు అర్థమవుతుందండి. ఉదయం లెగ్గానే సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించగానే సాయంత్రం అవ్వగానే అస్తమిస్తాడు. అంటే అందులో ఉన్నది ఏంటంటే ఉదయం అవ్వగానే తన పనిని గుర్తుకు చేసుకుంటున్నాడు. నేను ఉదయించాలి. ఎవరి కోసం ఉదయిస్తున్నాడండి? దేవుని యొక్క పిల్లల కోసం. అంటే మనమేనండి. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా అండి? దేవుని యొద్ద నుంచి మనం వచ్చాము. మళ్ళీ తిరిగి దేవుని యొద్దకే వెళ్ళిపోవాలి అని మనకి పాఠాన్ని నేర్పిస్తుందండి. సాయంత్రం అయ్యేసరికి అస్తమిస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలని మనకు పాఠం నేర్పిస్తుంది. అలాగే చూడండి, మళ్ళీ మన ఎదురుగా ఉన్న జామ చెట్టుని చూస్తే మనకి దానికి ఎన్నో పళ్ళు వస్తాయి. ఎన్నో పళ్ళు వస్తే మనం తింటాం దాన్ని. తినేసి దాన్ని ఏం చేస్తామండి? మళ్ళీ ఊసేస్తాం. అంటే మనకి మన బ్రతుకు అంటే మన దానికి ఏం పాఠం నేర్పిస్తుందంటే మనం తినాలి, మన కోసం బ్రతకాలి అని ఒక పాఠం నేర్పిస్తుంది మనకి. మళ్ళీ అది తిరిగి చనిపోయి మనం ఆ పిప్పును ఊసేస్తే, జామ గింజలను మనం నమిలి ఊసేసామనుకోండి, మళ్ళీ అది ఆ గింజలు నేలన పడిపోయి ఏమవుతుంది? మళ్ళీ మొక్కగా వెతుకుతుంది. అంటే చూడండి, అది మళ్ళీ మరలా మనకు ఒక బ్రతుకుంది. మనం ఏదైనా చూడండి, ఒక సీతాఫలం కానివ్వండి, ఒక మామిడికాయ కానివ్వండి, ఒక పనస పండు కానివ్వండి, ఏ కాలానికి తగ్గట్టుగా కాలాలు పళ్ళు మనకు వస్తున్నప్పుడు అవి మరలా ఎలా బ్రతుకుతున్నాయి? మరలా ఎలా వస్తున్నాయి అవి? అంటే భూమి మీద పడగానే మళ్ళీ చనిపోతున్నాయి. చనిపోగానే మరలా మళ్ళీ అవి బ్రతికి మనకి బ్రతుకుంది అని చూపిస్తున్నాయి. కానీ ఈరోజు మనిషి చనిపోతే బ్రతికి అయిపోతుంది, ఇంతటితో ఈ జీవితం అయిపోయిందని అనుకుంటున్నాడు. కాదండి, మరో బ్రతుకుందండి. అదే పరలోకం వెళ్ళే లోకం అండి. మరలా మనం చనిపోతే మరణిస్తే మళ్ళీ మనం తిరుగు లేస్తాము అని ఏ చెట్టు అయితే ఏ ప్రకృతి మనకు పాఠం నేర్పిస్తుందో అది మనం చూసుకోకుండా మన మరణంతోనే ముగింపు అనుకొని ఉండిపోతున్నాం. మన మరణము ముగింపు కాదండి. మరలా మనకు ఒక బ్రతుకుందండి. ఇలా బ్రతుకుందని చెప్పిన వారు ఎవరో తెలిసేయండి? ఈ కాలానికి శకపురుషుడైన యుగ పురుషుడైన యేసుక్రీస్తు వారండి. అలాంటి యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఈ లోకం మనకి శాశ్వతం కాదు. మరొక లోకం ఉంది. అదే పరలోకం. ఈ లోకంలో మరణించిన వారు కూడా మళ్ళీ పరలోకం మనం వెళ్ళిపోవాలి, మళ్ళీ తిరిగి లెగిస్తాము మనం, మళ్ళీ మనకి మరొక బ్రతుకుంది అని చెప్పిన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తిని గురించి మేము ఈరోజు ప్రచురించడానికి వచ్చామండి. ఆయన కూడా 3 రోజులు మరణించి మళ్ళీ తిరిగి లేచి మరొక బ్రతుకు ఉందని మనకి నేర్పిస్తున్నారు. ప్రియులారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే మరలా మనకి మరొక బ్రతుకుంది. ఆ బ్రతుకులోనే అలా బ్రతికితేనే మనము మళ్ళీ పరలోకం వెళతాము అని ఈ మాటలు విన్న మీరు నా మాటలు అంగీకరిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన వారికి వందనములు.